కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్న మాటల మీద లొల్లి షురువైంది. ఓట్లేయకున్నా ముస్లింలను మంచిగా చూసుకుంటున్నామని అడ్డు మీద అపోజిషన్ పార్టీలు కోపం చేస్తుండ్రు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ఆయన జేబులకెళ్లి ఇచ్చినట్టు చేస్తున్నని గరమైండ్రు. అందరు కోపం చేసే వరకు అన్ని మతాలోళ్ళు మాకు ఒక్కటేనని చెప్పిండు. ఓట్లేయకున్నా గాని ముస్లింలకు అన్ని చేస్తున్నామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్న మాట మీద గరమైండు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ముస్లింలకు రవిశంకర్ ప్రసాద్ ఏం చేయలేదన్నాడు. రాజ్యాంగమే అన్ని హక్కులు ఇచ్చిందన్నాడు. ये लफ्ज वी कहां से आ गया? गवर्नमेंट तो आएंगी चले जाएंगी. आज इनकी गवर्नमेंट है, कल कोई और गवर्नमेंट आएगी. मैं उनको सिर्फ इतना ही कहूंगा कि लफ्ज वी इस्तेमाल मत करिए. ये कॉन्स्टिट्यूशन ने हमको राइट्स दिए हैं, आपने नहीं दिए हैं. अगर हम यहाँ पर अपने राइट्स हासिल कर रहे हैं तो आपके रहमो करम पर नहीं. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాయన్నే ఇసుంటి మాటలనుడు కరెక్ట్ కాదన్నాడు సిపిఎం కార్యదర్శి సీతారాం యేచూరి. దేశంలో ఉన్న పబ్లిక్ అందరినీ మంచిగా చూసుకోవాలని రాజ్యాంగంలోనే ఉన్నదన్నాడు. Are or Christians or Sikhs or atheists like us, we are all Indian citizens. The sanctity is provided by the Indian Constitution. It is not the charity of any minister. And let them not talk in these terms because it is very unbecoming of being a minister. రవిశంకర్ ప్రసాద్ బరాబర్ మాట చెప్పిండన్నాడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ ఒక్క తీర్లని చూడాలని రాజ్యాంగం చెప్పిందని బీజేపీ కూడా అట్లనే చేస్తున్నదన్నాడు. ఎవరు ఓటేసిండ్రో ఎవరు ఎయ్యలేదని చూడకుండా అందరినీ ఒక్క తీరుగా చూస్తున్నామన్నాడు. లొల్లి పెద్దదయ్యే వరకు ఏ మతమోళ్ళైనా సమానమేనన్నాడు రవిశంకర్ ప్రసాద్. ఓట్ల కోసం అడ్డమైన రాజకీయాలు చేసేటోళ్లం కాదని చెప్పిండు. దేశాన్ని డెవలప్ చేసుడే బీజేపీ ముంగటున్న ఫస్ట్ పని అన్నాడు. मोदी जी की सरकार सबका विकास सबके साथ विश्वास करती है. हम बिना जाति धर्म समुदाय की बाधाओं के हटकर सबके साथ सबके विकास की कल्पना लेकर चल रहे हैं और इसी कारण भारत आगे बढ़ रहा है और इसमें वोट बैंक का कोई स्थान नहीं. అపోజిషన్ పార్టీలు మాత్రం రవిశంకర్ ప్రసాద్ మీద మస్తు గరమైతున్నారు. రెచ్చగొట్టేటట్టు మాట్లాడుడు ఆళ్లకు అలవాటైందని కోపం చేస్తున్నారు.